దేశవ్యాప్తంగా ఒకే రోజు 5 ఎయిమ్స్ ఆసుపత్రులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ ను ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. మంగళగిరితో పాటు రాజ్కోట్, బఠిండా, రాయ్ బరేలీ, కళ్యాణి నగరాల్లో ఎయిమ్స్ ఆసుపత్రులను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. స్వాతంత్ర్యం వచ్చాక 50 ఏళ్ల వరకు దేశంలో ఒకే ఒక ఎయిమ్స్ ఉండేది, అది కూడా ఢిల్లీలోనే. 7 ఎయిమ్స్లకు మాత్రమే ఆమోదం లభించింది, కానీ అవి పూర్తి కాలేదు. ఇప్పుడు 7 కొత్త ఎయిమ్స్లకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు జరిగాయి. గత 6 దశాబ్దాల్లో జరిగిన దానికంటే చాలా వేగంగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్నా అని ప్రధాని మోడీ అన్నారు. पहली बार मोदी ने पूछा है, मोदी ने पूजा है। हमारे विश्वकर्मा साथियों के लिए देश के इतिहास में पहली बार एक राष्ट्रव्यापी योजना बनी है। 13,000 करोड़ रुपए की पीएम विश्वकर्मा योजना से अभी तक लाखों लोग जुड़ चुके हैं। इसके तहत उन्हें अपने हुनर को निखारने और अपने व्यापार को आगे बढ़ाने में मदद मिल रही है। इस योजना की मदद से गुजरात में 20,000 से ज्यादा लोगों की ट्रेनिंग पूरी हो चुकी है। ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తేదీని ప్రకటించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కార్మికుల, ఉద్యోగుల భద్రత సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిందని లేఖలో పేర్కొన్నారు. ఇక ఎన్నికల కోడ్ నేపథ్యంలో అప్పట్లో అపాయింట్మెంట్ డేని ప్రకటించలేకపోయామని హరీష్ రావు కొత్త ప్రభుత్వం బిల్లును అమలు చేసి తేదీని ప్రకటించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 నెలలు గడిచినా విలీనం మూసేలేదన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించిన నాడే విలీనానికి సంబంధించిన జీవో విడుదల చేస్తారని కార్మికులు భావించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. లంకె బిందెలు ఉన్నాయనుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలకు 4 ఇస్తామన్నారు. ఆ హామీ ఏమైందంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ అధినేత కేసీఆర్ ప్రజల తీర్పును గౌరవించారని తెలియజేశారు. అప్పుడు ఇస్తామన్నారు, ఇప్పుడు కొందరికి అంటున్నారు. ఇదెక్కడి పద్ధతిని విమర్శించారు. ఇక మార్చి 17కి కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజులు నిండుతాయి, అప్పటి వరకు ఆగుతామన్నారు. రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ అని అంటున్నాడు. ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ మత్తుకు రాకుండా చేస్తా, గుర్తుకు రాకుండా చేస్తా, జనాలకు తెలంగాణలో మర్చిపెట్టి చేస్తా అంటున్నాడు. నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణ లేకుండా చేస్తేనే కేసీఆర్ మర్చిపోతాం తప్ప. మళ్ళీ నువ్వు నీ పాత గురువు గారు ఏమైనా మాట్లాడుకొని తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో కలిస్తే తప్ప తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ ఎవరు కూడా ఇక్కడ నుంచి తొలగించలేరు అనే మాటను రేవంత్ రెడ్డికి నేను గుర్తు చేస్తా ఉన్నా. చాలా చెప్పిండు రేవంత్ రెడ్డి, ఆయన బృందం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నెన్ని కథలు చెప్పిండ్రు. అందరికీ అన్ని ఫ్రీ అన్నారు, కానీ ఇప్పుడే తమ్ముడు శశిధర్ రెడ్డి చెప్పినట్టు అప్పుడేమో అందరికీ అన్ని అన్నారు, ఇప్పుడేమో కొందరికే కొన్ని అంటున్నారు. నీకు బండి ఉంటే కట్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చేర్చుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఇటీవల నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత సిబిఐకి లేఖ రాశారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలంటూ ఆమె కోరారు. ఒకవేళ తన నుంచి సిబిఐకి ఏవైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అయితే ముందే నిర్ణయించిన కార్యక్రమాలున్నందున ఈ నెల 26న విచారణకు హాజరు కావడం తనకు సాధ్యం కాదంటూ ఆమె చెప్పారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వడం సబాబు కాదంటూ ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక 2022 డిసెంబర్లో అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారంటూ ఆమె ప్రస్తావించారు.
మాజీ సీఎం కేసీఆర్ పై కోపంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పై దేశ ప్రజలకు నమ్మకం లేదన్నారు. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిపోతారని జోస్యం చెప్పారు. బీజేపీ ప్రభుత్వం పేదల కోసం 11 కోట్ల మరుగుదొడ్లను కట్టించిందన్నారు. కరోనా మహమ్మారిని బీజేపీ ప్రభుత్వం విజయవంతంగా ఎదుర్కొందని చెప్పారు. మనకే కాకుండా విదేశాలకు కూడా వ్యాక్సిన్ ను అందించిన ఘనత భారత్ది అన్నారు. దేశ ప్రజలను మోసం చేసే బుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానిదని తీవ్ర ఆరోపణలు చేశారు. దేవాలయం నుంచి మరొకటి భద్రాచలం శ్రీరామచంద్రుల ఆశీస్సు తీసుకొని ఆ రకంగా ఒక యాత్ర యాదగిరిగుట్ట నుంచి ఈ రకంగా 5 యాత్రలు రాష్ట్రమంతా తిరిగి ఈ రకంగా ప్రజలను ముఖ్యంగా యువకులను మహిళలను రైతులను రైతు కూలీలను కలిసి ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క ఎన్నిక ఆవశ్యకత తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో మనమందరం కూడా ఎంపీలుగా ఓటేయబోతున్నాం. ఈ ఓటు ద్వారా ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్ణయించేటువంటి అధికారము ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రస్తుతం ఉన్న 4 సిట్టింగ్ ఎంపీల్లో 3కి మళ్లీ సీట్లు ఖరారయ్యాయి. మరో సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావు పేరును బీజేపీ అధిష్టానం తొలి జాబితాలో ప్రకటించలేదు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ మరో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రకటించిన 6 అభ్యర్థులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ముగ్గురికి మళ్లీ వారి సిట్టింగ్ స్థానాల్లోనే బీజేపీ హైకమాండ్ కేటాయించింది. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి, బండి సంజయ్ కరీంనగర్ నుంచి, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీలుగా బరిలోకి దిగబోతున్నారు. వారితో పాటు కొండ విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల నుంచి, డాక్టర్ వెంకటేశ్వరరావు ఖమ్మం నుంచి, బూర నర్సయ్య గౌడ్ భువనగిరి నుంచి బీజేపీ అభ్యర్థులుగా ఖరారయ్యారు. కాంగ్రెస్ మనుగడ కొనసాగాలంటే బీఆర్ఎస్ కొన్ని సీట్లు సాధించాలంటూ మీడియాలో కుట్రపూరితమైన ప్రచారాలు జరుగుతున్నాయన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మెదక్ జిల్లా నర్సపూర్లో ఆయన ప్రసంగించారు. విజయ సంకల్ప యాత్ర ప్రారంభించి 3 రోజులు విజయవంతంగా పూర్తయిందని, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇక మీడియాలో వచ్చే తప్పుడు కథనాలు నమ్మొద్దని, బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయంటూ చెప్పారాయన. 17 పార్లమెంట్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. ఇక ప్రధాని మోదీపై బీజేపీపై ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని, అవాస్తవాలు మీడియాలో ప్రచురించవద్దని అని చెప్పారు. 5 ప్రాంతాల నుంచి ప్రారంభమైన విజయ సంకల్ప యాత్ర ప్రజా సమస్యలను విజయవంతంగా కొనసాగుతుందని రఘునందన్ చెప్పారు. అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుడి వరకు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం, భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్తా ఉన్నారు. అయినా రేవంత్ రెడ్డి గారు వాళ్ళు 10 చేస్తారట, వీళ్ళు 7 చేస్తారట. రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడా, బీఆర్ఎస్ అధ్యక్షుడా, బీజేపీ అధ్యక్షుడా ఒకసారి ఆలోచించుకోవాలి. పొత్తుంటే మేము చెప్తాం, లేని పొత్తు గురించి వాళ్ళు వార్తలు మాట్లాడి, వాళ్ళు మీడియాకు స్పెక్యులేషన్ ఇచ్చి ప్రజల్ని అయోమయానికి గురి చేసి భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకి ఎమ్మెల్సీ కవిత ఏపీలో ప్రత్యక్షమయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ముంగడలో పర్యటించారు ఆమె. ఈ సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దయతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, 2 రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని ప్రార్థించినట్లు ఆమె చెప్పారు. ముత్యాలమ్మ అమ్మవారి పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని అనుకుంటున్నట్లు చెప్పారు ఆమె. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండి ప్రగతి పదంలో ముందుకు సాగే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఇక అమ్మవారి దయతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు బాగుండాలని ప్రార్థించారన్నారు. 400 సంవత్సరాల పైచిలకు చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం అన్నటువంటిది పూర్వజన్మ సుకృతం అనుకుంటా ఉన్నాను. ఈ ముంగంట ప్రాంత చరిత్ర మనందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ వారి నుండి కూడా
తలవంచకుండా మన ఆంధ్ర పౌరుషాన్ని తెలియజేసినటువంటి గ్రామం ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడి ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకొని అమ్మవారిని మన సాంప్రదాయాన్ని నిలుపుకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పకుండా ఈ గ్రామాన్నే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ రాశారు. సీట్ల సర్దుబాటులో పొత్తు ధర్మం జరగలేదని అన్నారు. చంద్రబాబును పవన్ కళ్యాణ్ దేహి అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకని నిలదీశారు. జనాభా ప్రాతిపదికన సామాజిక వర్గాల వారి కూడా న్యాయం జరగలేదని హరిరామ జోగయ్య తెలియజేశారు. ఇక ఉమ్మడి జాబితాలో ప్రకటించిన 118 సీట్లలో కమ్మ 24, రెడ్లు 17, కాపు 15, బీసీలకు 25 సీట్లు ఇచ్చారని చెప్పారు. వాస్తవానికి బీసీలకు 50%, కమ్మలకు 4%, రెడ్లకు 6% సీట్లు ఇవ్వాలని చెప్పారు. జనసేనకు 24 సీట్ల పంపకం పట్ల జన సైనికులు సంతృప్తిగా లేరని హరిరామ చెప్పారు. జనసేన పరిస్థితి ప్రజల్లో అంత హీనంగా ఉందా అంటూ ప్రశ్నించారు. 50 నుంచి 60 సీట్లలో జనసేనకు గెలిచే అభ్యర్థులు ఉన్నారని తెలియజేశారు. జనసేన శక్తిని పవన్ కళ్యాణ్ ఎందుకు అంత తక్కువగా అంచనా వేస్తున్నారో తెలియడం లేదని చెప్పారు. 2.5 ఏళ్లు పవన్ ముఖ్యమంత్రి అని చంద్రబాబు ప్రకటించారని, లేకుంటే జన సైనికులు సంతృప్తి చెందరని చెప్పారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యకర్తలు తప్పుడు ప్రచారం చేసి తన పరువుకి భంగం కలిగిస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనపై పోస్టులు, యూట్యూబ్ వీడియోలతో తనను కావాలని టార్గెట్ చేశారని షర్మిల ఆరోపించారు. ఇక ఈ నెగిటివ్ సోషల్ మీడియా పోస్టులు తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయడమేనని, ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. ఇది విఫలమైతే మరింత పరువు నష్టం దావా వేస్తారని ఆమె పేర్కొన్నారు. అలాగే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని షర్మిల పోలీసులను కోరారు. ఏపీ పొత్తు రాజకీయాలపై బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ, జనసేన పొత్తులు ఉన్నాయి కనుక ఆ 2 పార్టీలు అభ్యర్థులు జాబితాను ప్రకటించుకున్నాయని పేర్కొన్నారు. అయితే పొత్తులపై తమ అభిప్రాయం ఇప్పటికే అధిష్టానానికి తెలియజేశామని పురంధేశ్వరి వెల్లడించారు. అయితే పొత్తులపై తుది నిర్ణయం మాత్రం ఢిల్లీ బీజేపీ పెద్దలేదేనన్నారు. దీనిపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాము వ్యవహరిస్తున్నామని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. మన రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ గారు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాలంటీర్స్ ఓటర్ని బూత్కి తీసుకుని వచ్చి ఓటు వేయించడం మాత్రమే కాకుండా వాళ్ళు బూత్ ఏజెంట్లుగా ఉండాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది క్లియర్గా ఈసీఐ ఇచ్చినటువంటి ఆదేశాలని వారు ఒక రకంగా ఛాలెంజ్ చేయటం అండ్ దానికి విరుద్ధంగా ప్రవర్తించడం. అది మాత్రమే కాకుండా ఫిబ్రవరి 2వ తారీఖున ఫిరంగిపురంలో కారు ప్రమాదంలో మరణించిన హైదరాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మాధవరం, మరి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, మాజీ మంత్రి మెహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. చిన్న వయసులోనే లాస్య ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని కేటీఆర్ అన్నారు. ఏడాది వ్యవధిలోనే తండ్రి సాయన్న లాస్య మరణించడం కుటుంబానికి తీరని లోటని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ లాస్య కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక తాను విదేశాల్లో ఉన్న కారణంగా లాస్య అంత్యక్రియలకు హాజరు కాలేకపోయానని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయయాత్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరడంతో ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ యాత్రలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ అగ్రం మీదుగా సాగుతున్న యాత్రలో అఖిలేష్ యాదవ్ చేరారు. 2 పార్టీల నడుమ గత కొన్ని నెలలుగా సీట్ల షేరింగ్ గురించి చర్చలు నడుస్తున్నాయి. తాజాగా పొత్తు ఖరారైంది. దీంతో అఖిలేష్ యాదవ్ యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ తో సీట్ల పంపకం పూర్తయితేనే తాను యాత్రలో పాల్గొంటారని గత కొన్ని రోజులుగా యాత్రలో చేరేందుకు అఖిలేష్ నిరాకరించారు. ఇక ఆదివారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమాజ్ పార్టీ చీఫ్ ని యాత్రలోని ఆహ్వానిస్తూ ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు అని చెప్పారు. ఇక అటు ఉత్తరప్రదేశ్లోని 80 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు ఇచ్చేందుకు ఎస్పీ ఒప్పుకుంది.
మిగిలిన సీట్లలో ఎస్పీ తన మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయనుంది. 2014 ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్రం నుంచి 71 సీట్లు రాగా 2019లో ఓట్ల శాతం పెరిగినప్పటికీ 62 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఉత్తరప్రదేశ్ కీలకమైన రాష్ట్రం కావడంతో బీజేపీతో పాటు ఇండియా కూటమి ఈ రాష్ట్రంపై దృష్టి సారించాయి. నరేంద్ర మోడీ గుజరాత్లోని సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారక నగరాన్ని దర్శించుకున్నారు. నీటి అడుగులోకి వెళ్లి మునిగిపోయిన ద్వారక నగరం ఉన్న ప్రదేశంలో పూజలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లో పర్యటించారు. ఈ సందర్భంగా ద్వారకాలోని నిర్మించిన దేశంలోని అతి పొడవైన కేబుల్ సపోర్ట్ బ్రిడ్జ్ సుదర్శన్ సేతును ప్రారంభించారు. అంతేకాదు శ్రీకృష్ణ భగవానుడు పరిపాలించిన నగరంగా పేరొందిన సముద్రంలో మునిగిపోయిన ద్వారకను సందర్శించారు. డైవింగ్ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో డైవింగ్ చేసి సముద్ర గర్భంలోని ద్వారకను సందర్శించారు. భారతదేశ గొప్ప సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వంగా ద్వారకను పేర్కొంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సముద్ర గర్భంలోని ద్వారకకు ప్రధాని మోదీ నెమలి పింఛాలను పూజా సామగ్రిని తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఇక అంతకుముందు ప్రధాని మోదీ ద్వారకాధీశ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూర్తి హిందూ సంప్రదాయంలో కాషాయం దుస్తులు ధరించి 3 నామాలు పెట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. దక్షిణ కరోలినా రిపబ్లికన్ ప్రైమరీలో ఘన విజయాన్ని సాధించారు. ట్రంప్ హవా దాటికి సొంత రాష్ట్రంలో నిక్కీ హేలీకి ఓటమి తప్పలేదు. మాజీ అధ్యక్షుడికి 63% ఓట్లు రాగా హేలీకి 36.8 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయన ఇప్పటికే న్యూ హంప్షైర్, నెవాడా, అయోవా, వర్జిన్ ఐలాండ్స్ లో విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన హేలీ గతంలో 2 సార్లు సౌత్ కరోలినా గవర్నర్ గా పనిచేశారు. తన కంచుకోటలోనే ఓడిపోవడంతో అధ్యక్ష పదవి పోటీకి ట్రంప్ అభ్యర్థిత్వం ఖాయమైపోయినట్లనని ప్రచారం జరుగుతుంది. నిక్కీ హేలీ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ నుంచి తప్పుకోవాలని ట్రంప్ వర్గం డిమాండ్ చేస్తుంది. అయితే తాను రేసు నుంచి తప్పుకునేది లేదని ఆమె ప్రకటించారు. మార్చి 5న జరిగే పలు స్టేట్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 3 నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వీరు భద్రత బలగాలతో తలపడ్డట్లు తెలుస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాంకేర్ జిల్లాలోని కోయిలబేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోమ్రా, హుడ్సరాయ్ గ్రామాల మధ్య కొండపై ఆదివారం ఉదయం 8 గంటలకు భద్రత బలగాలు నక్సలైట్లకు ఎదురు కాల్పులు జరిగాయి. తుపాకుల మూతతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. పరస్పర కాల్పుల్లో 3 నక్సలైట్లు మరణించారు. వారి ఉనికిని గుర్తించిన జిల్లా రిజర్వ్ గార్డ్, సరిహద్దు భద్రత దళం బీఎస్ఎఫ్ 30వ బెటాలియన్ జాయింట్ స్క్వాడ్ ను శనివారం రాత్రి ఆ ప్రాంతంలో మోహరించింది. ఇక ఎదురు కాల్పులో 3 హతం కావడంతో మిగిలిన నక్సలైట్లు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనా స్థలం నుంచి మృతదేహాలు, కొన్ని తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మందుగుండు సామగ్రి కూడా లభించిందన్నారు. హత్యల వివరాలు తెలియాల్సి ఉంది.